మన సనాతన వైదిక హిందూ ధర్మంలో ఏవైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ కూడా చాలా విశేషంగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి యుగాల నుంచి మన ఋషులు మునులు చెప్పబడ్డాయి. ఆ పండుగల వెనుక విజ్ఞానము ఉన్నది మరియు జ్ఞానము ఉన్నది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అండ్ నాలెడ్జ్ కూడా ఉంది. మనమందరం కూడా నాలెడ్జ్ఫుల్గా చేయాలి, జ్ఞానముతో చేయాలి మరియు సైంటిఫిక్ విజ్ఞానాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విశేషంగా ఈ రోజు నుంచి గణపతి ఉపాసనలో గణపతికి ప్రీతిపాత్రమైనది 4 సంఖ్య. చవితి నుంచి చతుర్థి వరకు 4 నుంచి 14 వరకు ఈ గణపతి నవరాత్రాలు అంటారు. 11 days 11 రోజులు చేస్తారు. ఈ గణపతి ఉపాసనలో విశేషంగా మనము ఎప్పుడైతే ట్రాక్టర్లు, జేసీపీలు ఇవన్నీ లేని సమయంలో ప్రతి వ్యక్తి ఇంట్లో గణపతి కోసమని ఒక తట్టెడు మట్టి తెచ్చుకొని ప్రతి ఇంట్లో కూడా గణపతులు కూర్చుండబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ చెరువులో నుంచి మట్టి తీసుకురావడము, ఆ మట్టి తీసుకొచ్చిన మట్టిని తిరిగి మళ్ళీ దాంట్లో 21 రకాల పూలు, పండ్లు, ఆకులు ఇవన్నీ కలిపి ఏవైతే రేర్స్గా ఉండేవి వనమూలికలు, ఔషధాలు, వనమూలికలు అవన్నీ ఆ 21 రోజులు బయట ఉంచి ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని నీళ్ళలో కలపడం చేత ఆ నీళ్లు ప్యూరిఫై అయ్యి ఆ వాటర్ ప్యూరిఫై సంవత్సరం అంతా మనకు మెడిసిన్గా పనిచేసేది. ఇలాంటి విజ్ఞానాన్ని మనమందరం కూడా ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఇన్ని రోజులు మనం ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే మట్టి గణపతుల వైపు వచ్చాము. కనుక పూర్వం మన ఋషులు మునులు చెప్పిన సాంప్రదాయాన్ని తప్పకుండా జ్ఞానముతో మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకొని జోష్తో కాకుండా హోష్లో ఉండి హిందూ యువత అంతా కూడా జోష్లో, వ్యసనాలకు కాకుండా జోష్తో కాకుండా హోష్లో ఉండి మన పండుగల్ని 9 రోజులు మనం 11 రోజులు ఆచరిస్తే ఈ 11 daysలో ఇంకొక విషయం కూడా, గణపతి కొన్ని మంత్రాలు ఉంటారు. మనం గణపతి యొక్క నామం కానీ ఆ శబ్దము కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్కి ఏవైతే మన పూలు, పండ్లు వీటికి కూడా ప్రభావం చెంది వాటివి కూడా మనకు నీళ్ళలో పవిత్రం చేస్తుంది. కనుక ఈ పవిత్రమైన వృక్ష సంపదను కాపాడడానికి, వనమూలికలను కాపాడడానికి, నీళ్లను ప్యూరిఫికేషన్ చేయడానికి, ఇలా ప్రకృతితో కలిసి జీవించడానికే మనం ఈ గణపతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి మనము విజ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్కు అందివ్వాలంటే మనము ఏదో మూఢనమ్మకంగా అంధవిశ్వాసంతో కాకుండా గణపతి చేస్తున్నాం, కూర్చోబెడుతున్నాం, మట్టి చేయాలి, ఏదో చేయాలి అని ఇది కాకుండా దాని వెనుక నెక్స్ట్ పిల్లలకు, జనరేషన్కు సైంటిఫిక్ రీజన్స్తో కన్వినెన్స్ చెప్పగలిగి మన భవిష్యత్తును, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని తప్పకుండా భవిష్యత్తుకు అందించి సత్యాన్ని మనము ఇలానే తర్వాత మనము ఎక్కువగా ప్రచారంతో కాకుండా ఆచరణతో ముందుకెళ్ళాలని మనం. గణపతి నవరాత్రాలు 11 రోజులు మీరు ఎంత ఆచరిస్తే అది మన బుద్ధికి, జ్ఞానానికి. గణపతి మంచి రైటరు, మంచి బుద్ధి, మొత్తం భారతం మొత్తం రాసినవాడు. వ్యాసుడు చెప్పినా కొద్ది గణపతి రాశాడు. అలాంటి రైటర్ నాన్ స్టాప్గా రాసిన రైటరు. తర్వాత జ్ఞానానికి, గణపతి బుద్ధికి దేవుడు. కనుక మన మెమరీ పవర్, బుద్ధి, జ్ఞానము ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే, ప్రోగ్రెస్ కావాలంటే తప్పకుండా గణపతి ఉపాసన, గణపతి యొక్క శబ్దము, మంత్రము అవన్నీ మనకు పనికొస్తాయి. తర్వాత గణపతిలో ఈరోజు తినే 21 రకాల కూరగాయల్లో కానీ, భోజనంలో కానీ అవన్నీ కూడా మనకు మెడిసిన్గా, ఔషధంగా పనిచేస్తాయి. కనుక తప్పకుండా పూర్వం మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన దాన్ని మనమందరము తప్పకుండా దాన్ని ఆచరించాలి, ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ జనరేషన్కు కన్వినెన్స్ చేసి సైంటిఫిక్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరికీ జై శ్రీరామ్. అన్ని పండుగలు ఒకరోజు అయితే వినాయక చవితి పండుగ మాత్రం మాకు 11 రోజుల పండుగ లాగా ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో చిన్నప్పటి నుంచి ప్రతిసారి వినాయక చవితి అంటే ఎప్పుడు వస్తుందా అని అనుకుంటూ వినాయక చవితి వచ్చేసింది. మేము చిన్నప్పటి నుంచి బహుశా 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పుడు కూడా చిన్న గణపతి నిల్చోబెడుతుంటే, అదేవిధంగా గణపతి నిల్చోబెడుతూ ఈరోజు వయసు అయిపోయింది కానీ ఇంకా చిన్న వయసులాగానే అనిపిస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత ఆదిలాబాదే కావచ్చు ఇంత ఘనంగా గణపతి చవితి చేయడము. ఇంత మొత్తము ఊరు కూడా, ఆదిలాబాద్ ఊరు కూడా వినాయక చవితి అంటే మొత్తం ఎక్కడ చూసినా లైటింగ్లు, వైర్లు, హంగామా, మంచిగా డప్పులు సప్పుడు, ఎక్కడైనా 3 రోజుల నుంచి డప్పులు సప్పుడు, గణపతి పోతుంటే ఒక విధమైన పండుగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు సంవత్సరం పాటు ఎన్ని పండుగలు వచ్చినా వినాయక చవితి పండుగ ఎప్పుడు వస్తుంది చూసుకుంటూనే ఉంటాము. చిన్నప్పుడైతే క్యాలెండర్లో దినాలు కొట్టేసుకుంటుంటాము. ఇంకా 10 రోజులు, ఇంకా 11 రోజులు, ఇంకా 5 రోజుల్లో వినాయక చవితి పండుగ అని. సో ఇలా రానే వచ్చింది. సో ప్రజలందరూ వినాయక చవితి సందర్భంగా అందరూ సంతోషంగా, హ్యాపీగా ఉండాలా. అందరికీ పంటలు అంతా వ్యవసాయం బాగా ఉండాలా, బాగా వండాలా, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం. అందరూ మట్టి విగ్రహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్లాస్టర్ గణపతుల ద్వారా నీటి కాలుష్యం పెరుగుతుంది, మన పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి మనం దేవుని పూజిస్తున్నాం కాబట్టి మనం మట్టి విగ్రహాలను వాడాలా, మట్టి విగ్రహాలతో పూజలు చేయాలా.
మన నేచురల్ కలర్లు వాడాలా. అలా ఎందుకంటే మట్టి విగ్రహాలు మనం మన తాతల కాలంలో మట్టి విగ్రహాలే ఉండే కాబట్టి మనం కూడా మట్టి విగ్రహాలను పూజ చేయాలి. మట్టి విగ్రహాలతోనే మంచి జరుగుతుంది కాబట్టి మన వంతు అంటే మనం పొల్యూషన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్లాస్టర్ గణపతులు ఎవరున్నా దయచేసి ప్లాస్టర్ గణపతులు వాడకుండా మనం మట్టి విగ్రహాలని వాడదాం. మన నీటిని పర్యావరణాన్ని కాపాడదామని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.